శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చిత్రకథ చెప్పే చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నా. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏమైనా భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. అతడెవరయ్యా అంటే రఘురాముడు రమణీయ రమణీయ విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తి అంతఃప్రగమాక్షం నుండి సీతాదేవి ఊరకంట చూచినదై చెంగటనున్న చెలికెట్టుతో ఎంత సోగసుగాడే ఎంత సోగసుగాడే మన చింతలోని సోగినాడే ఎంత సోగసుగాడే మోముకను వరే ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూసి అది అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ తలబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా ఇది నా ఆరాధ్యదైవకు పరమేశ్వరుని శాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకున్న వారై విరగిపోయారట. తదనంతరమున జనకుల తిలకుడు మన
గుబిల్లుమనే గుండె రుపులకు జల్లుమని జానకి వేగము ఒక నివేశమునంది నయము జయమును భయము విస్మయము గదురా భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొకసారి జయ శ్రీమద్రమణ భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతటా భూతల శ్రీమద్రమణ